కొనసాగుతున్న జంగిల్ రాజ్. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడి, పోలీసులు ప్రేక్షకుల పాత్ర. నిజంగా జంగిల్ రాజ్ అనేది ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతూ ఉంది. ఒకవైపు తాడిపత్రిలో పెద్దారెడ్డి గారి మీద ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసేటువంటి జంగిల్ రాజ్ మనం చూసాం. అదేవిధంగా ఇంకా మన మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు, రషీద్ హత్య, ఇవన్నీ కూడా మనం చూస్తా పోయాం. చివరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూకి, పవిత్రమైన లడ్డూకి కలంకం అంటించి అది తప్పు అని తెలిసిన తర్వాత ప్రజలు ఎక్కడ వీళ్ళని అసహించుకుంటారో అన్న ఒక దురుద్దేశంతో అంబటి రాంబాబు గారి మీద దాడి, దానికన్నా ముందు రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద దాడి, దానికన్నా ఏదైతే అంబటి రాంబాబు గారి కన్నా ముందు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద, విడుదల రజనీ గారి మీద, అదేవిధంగా బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద దాడి, తర్వాత అంబటి రాంబాబు గారి మీద దాడి, దానికి కొనసాగింపుగా మళ్ళీ నిన్న ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారి మీద దాడి. ఇలా అధికారం చేతిలో ఉంది, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ గూండాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్రంగా అందరూ ఖండించాల్సినటువంటి అంశం ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీటిని మేము ప్రోత్సహిస్తాం, మీరు అలాగే దాడులు చేసుకుంటూ పోండి అని చెప్పే సంస్కృతి ఏదైతే ఉందో అది రాష్ట్రంలో మంచి పద్ధత, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే వాతావరణం ఇది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే వాతావరణం ఇది, లేకపోతే రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చే వాతావరణం ఇది. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బలంగా మమ్మల్ని బెదిరిస్తారో, ఎన్ని దాడులు చేస్తారో, ఎన్ని అక్రమ కేసులు పెడతారో, ఎన్ని పెట్టినా సరే మీ జంగిల్ రాజుని భూస్థాపితం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవడు అదరుడు బెదరుడు, ఏ ఒక్కరు కూడా మీ కేసులకి, మీ దాడులకి భయపడ్డు. మీ జంగిల్ రాజును భూస్థాపితం చేసేంత వరకు గలమెత్తుతారు. మీరు ఒక్క అంబటి రాంబాబు గారిని లోపల పెడితే 100 మంది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడతారు. ఒక్క జోగి రమేష్ని భయపెడితే 100 మంది జోగి రమేష్ లాంటి బీసీ బిడ్డలు వచ్చి మాట్లాడతారు. లేదు ఒక భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద దాడి చేస్తే 100 మంది భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడతారు మీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పతనాన్ని చూసేంత వరకు కూడా నిద్రపోదు. కాకపోతే భవిష్యత్తు ఈరోజు దాడి చేసిన ఏ ఒక్కరినైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెడుతుందా? అందరినీ చట్ట ప్రకారం లోపలేస్తుంది, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. దీనికి కారణం ఎవరు? మీ అహంకారం. దీనికి కారణం ఎవరు? మీ స్వార్థం. మీ స్వార్థం వల్ల మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఎవరెవరైతే వస్తున్నారో ఉన్మాదుల్లా మీరు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళ జీవితాలు ముగ్గిపోలేదు. మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఈ దాడుల సంస్కృతి ఏంటి? ఇది కదా నిజమైన ఫ్యాక్షన్, ఇది కదా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే. సమాధానం చెప్పు చంద్రబాబు.